So I'll start the class. Have you taken the printout of this one? Okay, let's start the class. So here, as we have previously discussed about the probability. What is probability? Occurrence of a chance. Occurrence may be, may not be. So the probability is going to వాయిస్ depend. సరి ఏంటండి? వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు సార్. Is it okay right now? yes, sir. Okay. Probability is based on mainly on two theories, that is set theory and relative frequency theory. What is set theory? Have you ever gone through sets? What is a set? Define a set. Can I say a group of values which are elements. group of elements? Very good. So here set theory and we are using relative frequency for finding the probability. So coming to the definition of set theory, it is difficult to interpret in a practical sense than a relative frequency. So relative frequency is nothing but a common sense. If when a coin is tossed, what are the two outcomes? ఒక కాయిన్ కనుక టాస్ చేసామంటే వాట్ ఆర్ ద టూ అవుట్కమ్స్? Head and tail. Head or tail. So if I consider it as an experiment, then how many outcomes are there? Total number of outcomes? 2. How many possible outcomes? 2. 2. Okay. How many favorable outcomes are there? 1. Very good. Can I say that? Can I call it as a 1 by 2, where 1 is our favorable outcomes Yes, and sir. n is 2 is the number of total outcomes. Okay. So coming to the probability through relative frequency. Okay, if a random experiment is repeated for n times, for example, uh, if I want to say, or what is the value of 10 by 3? What is the value of 10 by 3, anyone? 10 by 3. 10 by 3.33 and so on. How many times? 3.33 and so on. 3.33 and so on. How many times? Infinite time. Infinite times. Infinite. Uncountable sign. Suppose it will be appearing for you until and unless మీరు ఎన్నిసార్లు ఇటరేషన్స్ చేస్తారో అన్నిసార్లు మీకు వస్తుందండి. Sir, కెన్ ఐ కాల్ ఇట్ మీరు ఎన్ని హలో సార్ మీ వాయిస్ కట్ అవుతుంది సార్ మీరు చెప్పేటప్పుడు. వాట్ అబౌట్ రిమైనింగ్ పీపుల్? ఆవిడకి ఒకటైనా మిగతా వాళ్ళు కూడా? వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. బ్రేక్ అవుతుంది సార్. Is it clear right now? Clear, sir. ఓకే. సో 10 by 3 అని ఒక డివిజన్ చేసినప్పుడు మీకు అవుట్పుట్ వాల్యూ 3.333 అని వస్తుంది. అది ఎన్నిసార్లు వస్తుందండి? ఇన్ఫైనైట్ టైం. ఇన్ఫైనైట్ టైమ్స్ మనం చేయం కదా. మనం ఎన్నిసార్లు అయితే చేస్తామో అన్నిసార్లు 10.333 అనేది వస్తుంది. సో వీఆర్ కాలింగ్ దట్ ఎన్నిసార్లు చేస్తామో దాన్ని వీఆర్ కాలింగ్ యాజ్ టోటల్ నెంబర్ ఆఫ్ outcomes or total number of operations. Okay, so here they have given that if a random experiment is repeated for n times and if the event A occurs n of A times, event A అనేది మన పాసిబుల్ అవుట్కమ్. నేను n టైమ్స్ కనుక ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే A అనేది n of A టైమ్స్ వస్తుంది. ఓకేనా? దెన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ A is defined as the relative frequency of event A. అర్థమవుతుందా? ఒక ఎక్స్పెరిమెంట్ని నేను n టైమ్స్ చేశానండి. ఈ n టైమ్స్లో A అనేది నా పాసిబుల్ అవుట్కమ్. దాన్ని నేనేమంటామంటే రిలేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ దట్ ఈవెంట్ A అంటాం. అండ్ మ్యాథమెటికల్లీ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ కమింగ్ A ఓన్లీ. సపోజ్ ఒక బౌల్లో ABCDEF అని ఏదైనా చేసామనుకోండి, ఆర్ మీరు చిన్న చిన్న గేమ్స్ ఆడుతుంటారు, పికింగ్ అప్ ఎ బాల్ ఫ్రమ్ ఎ బాక్స్.
సో సపోజ్ ఒక బాక్స్లో రెడ్ బాల్, గ్రీన్ బాల్ అండ్ వైట్ బాల్ ఉన్నాయనుకోండి. నేను 10 బాల్స్ వేసాను ఒక బాక్స్లో. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఆల్ ద టైమ్స్ రెడ్? ఎన్నిసార్లు వస్తుందండి? మీరు తీసిన ప్రతి బాల్ రెడ్ అయ్యేదానికి ఛాన్స్ ఉందా లేదా? నో సార్. నో. వై? బికాస్ ప్రతిసారి మీరు రెడ్ తీస్తారంటే లేదు సార్. ప్రతిసారి తీయడం కష్టం కదా. బాగా షఫల్ చేసిన దాంట్లో మీరు రెడ్ బాలే తీయాలంటే చాలా కష్టం. ఓకేనా? సో ఛాన్స్ ఎంత ఉంటుంది? సపోజ్ దాన్ని మన అవుట్కమ్లో కనుక రెడ్ బాల్ వస్తే ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ రెడ్ బాల్ అంటారు. ఇక్కడ ఏ అనే ఈవెంట్స్ కనుక చేసినప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n tends to infinity. దట్ మీన్స్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఏంటండి ఇన్ఫినైట్ టైమ్స్ చేస్తాము. n ఆఫ్ ఏ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఏ. సో n ఆఫ్ ఏ అంటే ఏ మాత్రమే వచ్చేదాన్ని నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఆఫ్ ఏ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. దట్ ఈస్ నథింగ్ బట్ స్మాల్ n. అర్థమైందా? అయింది సార్. అర్థమైందా? అయింది సార్. ఓకే. సో కమింగ్ టు ద ప్రాపర్టీస్ ఆఫ్ దిస్ వన్, కింద చూడండి ఒక 4 ప్రాపర్టీస్ ఉన్నాయి చూడండి. 0 less than or equal to n of a by capital N less than or equals to 1. So here what does it means? మనకు అక్కరయ్యే ప్రాబబిలిటీ వాల్యూ అనేది 0 మొదలుకొని 1 లోపు మాత్రమే ఉంటుంది. ఐ రిపీట్, మనకు అప్టైన్ అయ్యే ప్రాబబిలిటీ అనే వాల్యూ 0ని మొదలుకొని 1 లోపు ఉంటుంది. దట్ మీన్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ మీకు మనం యాక్చువల్గా 0 నుంచి 1 అంటే ఒక స్టెప్ అనుకుంటాం. వెన్ వీ టేక్ ఏ గ్రాఫ్ షీట్ 0 to 1 అంటే 10 స్టెప్స్ ఉంటాయండి. am I right? 0, 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 0.7, 0.8, 0.9. ఆఫ్టర్ దట్ 1 ఉంటుందండి. అవునా కదా? మన గ్రాఫ్ షీట్లో కనుక తీసుకున్నామంటే. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మన ప్రాబబిలిటీ వాల్యూ అనేది 0 నుంచి 1కి మధ్యలో ఉంటుంది. ఓకే. ఇఫ్ n of a by n is equals to 0, n of a by n is equals to 0 అయితే, దట్ మీన్స్ అవుట్కమ్ అనేది కనుక 0 అయితే ఆ ఈవెంట్ అనేది అక్కడ అవుతుందా కాదా? I repeat, event, suppose the possibility of outcome is 0, then ఆ ఈవెంట్ అక్కడ అవుతుందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు టోటల్ మార్క్స్ ఎంత మార్క్స్, టోటల్ మార్క్స్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ రెండు కలిపి ఎంత అండి? ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రెండు మార్క్స్ కలిపి ఎంత? ఎన్ని మార్క్స్? 100, 50, 70 మొత్తం ఎంత? ఏంటండి? 100. Okay. Can anyone get 110 out of 100? No, sir. That means, can I say it is not an outcome? It will never happens to anyone. Yes, sir. Okay, na? Next one, Anna. If n of a by n is equals to 1, then event a occurs. Okay, na? n of a by small n kanuka dani value kanuka 1 అయితే ఈవెంట్ అనేది అక్కర్ అవుతుంది. n of a by small n equals to 0 అయితే ఈవెంట్ అనేది అక్కర్ కాదు. ఆ ఈవెంట్ అనేది జరగదు, ఎప్పటికీ జరగదు. 100కి 110 మార్కులు ఎప్పటికీ రావు. 100కి 100 వచ్చాయంటే ఓకే, గుడ్, టాపర్ అని అర్థం, అది జరుగుతుంది.